హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మనం నిన్న అనుకున్నట్టే నేను కాల్ సెట్ చెప్పాను. కాల్ సెట్ క్రాక్ అయింది. ఓకే, హ్యాపీ. అందరు ప్రాఫిట్స్లో ఉంటారని నేను గేస్ చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. కొన్ని వ్యూస్ వస్తలేవు, చూస్తున్నారు కానీ ఎవరు వ్యూస్ లైక్స్ నాకు ఇస్తలేరు. నాకు కొంచెం మోటివ్గా ఉంటుంది మీరు లైక్స్ షేర్ చేస్తే. ఓకే, ఇవాళది అయిపోయింది. దీని నుంచి మాట్లాడడం వృధా, వేస్ట్. చలో టేకే. రేపు రేపటి గురించి మనం మాట్లాడుకుందాం. రేపు మై స్ట్రాటజీస్ ఫుడ్ సైడ్. ఎందుకంటే నాకు కంప్లీట్గా వచ్చేసింది, కంప్లీట్ పోయింది. రీట్రేస్ నుంచి కిందికి వస్తా, డౌన్ ఫాల్ అవుతా. నాకు ఎంత గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే నాకు అంత బెనిఫిట్. రేపు ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే పైకి కొంచెం స్పైక్ వచ్చి కిందికి వస్తాడు. ఐఎమ్ వెరీ షూర్ రేపు ఒక రెడ్ క్యాండిల్ ప్లాన్ చేస్తున్నా. అది ఒకవేళ రెడ్ క్యాండిల్ ఎంత బాగా ఎత్తున పడుతుంది అంటే ఇది కూడా ఈ క్యాండిల్ని కూడా బ్రేక్ చేసేంత ఉంటుంది, మూమెంట్ ఉంటుంది. సో పుట్ సైడ్ అయితే అంత మూమెంట్ ఉంటుంది 100%. అంటే ఒకవేళ పుట్ సైడ్లో అంత మూమెంట్ రాలేదనుకోండి, మేబీ నాకు చెప్పలేకపోతున్నా, కానీ ఉంటుందని కాన్ఫిడెంట్గా ఉంటున్నా. మార్కెట్ స్ట్రాంగ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అది జరుగుతుంది. అంటే ఒకవేళ మార్కెట్ లేదనుకోండి, ఇన్ కేస్ లేదనుకోండి, రేపు పుట్ సైడ్ కొంచెం సేపు ప్లాన్ చేయండి. మన పుట్ సైడ్ కొంచెం ప్లాన్ చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొంచెం ప్లాన్ చేసుకొని ఇక్కడ నుంచి ఇట్లా ప్లాన్ చేసుకొని సర్టన్ ఏరియాకే ఎగ్జిట్ అయిపోండి. స్టాప్ లాస్ ట్రయల్ చేసుకుంటారండి. ఒకవేళ వస్తే ఇది బ్రేక్అవుట్ అయితే హ్యాపీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వెరీ మచ్. ఈరోజు అందరూ చాలా మంచిగా ఆడారు అనుకుంటున్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ టు. నా అనాలిసిస్ చాలా మంచిగా అందరికి అర్థమవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రేపైతే షూర్గా పుట్ సైడ్ ఉండండి. అంటిల్ 25,000 బ్రేక్ అయ్యేదాకా వెయిట్ చేయండి. 25,050 కూడా కాదు, చెప్తా. ఒకవేళ ఉంటే 25,000, 25,030, 25,040. ఒక 25,040 గుర్తుపెట్టుకొని. 25,000, 25,040, 25,040 బ్రేక్అవుట్ అయ్యేదాకా అసలు కాల్ సైడ్ ఉండకండి. 25,040 బ్రేక్అవుట్ అయితే షూర్, ఈ ఏరియాని బ్రేక్అవుట్ అయితే 25,000 బ్రేక్అవుట్ అయితే కాల్ సైడ్ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు అయితే పుట్స్ చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.